2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కుజగ్రహ సంచారం జరగబోతుంది ఫిబ్రవరి 23 నుంచి అని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వెళ్ళబోతుంది? అండ్ ఎస్పెషల్లీ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కుజుడు అనేటువంటి గ్రహము ఫిబ్రవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నారండి. దీనివల్ల ఏంటి అంటే ఆయన లాభస్థానము కుంభరాశి వాయుతత్వ రాశిలోకి ప్రవేశిస్తారనమాట. ఆ 38 రోజులు కూడా ఆయన సంచారం అక్కడే ఉంటుంది. కుజుడు అనేటువంటి గ్రహం ఎప్పుడైనా చూడండి అమ్మా, మంచి ఆరోగ్యం ఉండాలి అన్నా, ఒక మనిషి అప్పటిదాకా తనలో ధైర్యం కానీ సాహసం కానీ లేకపోతే తెగింపు అనేటువంటిది లేక అలాగే ఉంటూ భయంతో ఉండేటువంటి మనిషిలో ఆ ధైర్యాన్ని నింపేటువంటి గ్రహం కుజుడండి. అప్పటిదాకా బద్ధకంగా ఉండి అప్పటిదాకా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నటువంటి మనిషికి కూడా వ్యాయామం చేయాలి, పని చేయాలి, కష్టపడాలి అని నేర్పేటువంటి గ్రహం కుజుడండి. భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, మా భూమి అమ్ముడవ్వడం లేదు, లేకపోతే మా భూమి కొనుగోలు అవ్వడం లేదు, మేము ఒకటి కొనుగోలు చేయాలనుకుంటున్నాం, మాది ముందుకు వెళ్ళట్లేదు, ఇలాంటివి ఏవైనా ఉంటే దాన్ని అనుగ్రహించేది కుజుడండి. కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నా ల్యాండ్ పరమైన డిస్ప్యూట్స్తో పాటుగానే ఈ యొక్క వాహన ప్రమాదాలను ఇచ్చేది కూడా కుజుడేనండి. కుజుడు బాలేనప్పుడు రుణ బాధలు, ఈ సమయంలో చాలామంది లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ పెండింగ్ వ్యవహారములు కానీ కోర్టు ఇష్యూస్తో కానీ చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఏదైనా లీగల్ లిటిగేషన్స్ కావచ్చు, అన్నీ కూడా వాటిలో విన్ అవ్వాలి అన్నా, ఆ రుణ బాధల నుంచి బయటికి రావాలన్నా కుజుడే కాపాడాలండి. ఇంకా చెప్పాలంటే అనేక రకాల అంశాల్లో కుజుడు అనేటువంటి ఆయన చాలా గొప్పవాడు. ఒక పెళ్లి చేయాలన్నా ఆయనే, శుభకార్యం చేయాలి అన్నా ఆయనే, చాలా చేస్తుంటారు ఆయన. అయితే అలాంటి కుజుడు 38 రోజుల పాటు లాభస్థానమైన కుంభరాశిలో ఉండడం ద్వాదశ రాశుల మీద భిన్నమైన ఫలితాలు తప్పకుండా ఇస్తుందండి. అయితే ఇప్పుడు చూడండి, ఒక్కసారి మనం గ్రహాల యొక్క స్టేటస్ కుజుడితో పాటుగా ఎవరెవరు ఎక్కడున్నారో మనం చూస్తే కనుక గురుగ్రహ సంచారము మిథున రాశిలోనే వక్రగతిలో ఉంటారు. ఉగాది సమయంలో ఆయన వక్రగతిని చాలించి రుజుమార్గంలోకి వెళ్తారండి. సింహరాశిలో కేతు సంచారం చేస్తున్నారు. తర్వాత కుంభరాశిలో ఇప్పుడు ప్రవేశించబోతున్నటువంటి కుజుడితో పాటుగా రవి, రాహు, బుధ, శుక్ర, ఈ 4 గ్రహాలు కూడా అక్కడే ఉంటాయన్నమాట. తర్వాత మీనరాశిలో శనైశ్వర గ్రహ సంచారం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రహాల యొక్క స్టేటస్ 12 రాశుల మీద విభిన్నమైనటువంటి ఫలితాలు చూపించబోతున్నాయమ్మా. అండ్ అలాగే ఉమా గారు, కుజగ్రహ సంచారం ఏదైతే ఉందో మేష రాశి మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఏ సందర్భాల్లో వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తప్పకుండా అండి. మేషరాశి కోసం ఒక్కసారిగా మనం మాట్లాడుకుంటే వీరికి 12వ స్థానంలో శని ఉండి ఏలినాటి శని బాధతో బాధపడుతూ డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి, డబ్బు నిలబడట్లేదు అనేటువంటి బాధతో కానీ తల దగ్గర నుంచి ఈవెన్ ఇంక్లూడింగ్ హెయిర్ ఫాల్ అండి, చాలా డీటెయిల్డ్గా హెయిర్ ఫాల్ దగ్గర నుంచి ఊపిరితిత్తుల దాకా వచ్చి అనారోగ్య సమస్యలతో కానీ, లేకపోతే ఎంత కష్టపడినా రిజల్ట్స్ రావట్లేదు బాధ, లేకపోతే ఒత్తిడి, అవమానాలు, అనుమానాలు ఇలాంటివి లైఫ్లో ఎక్కువ ఉన్నాయని కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అశ్విని, భరణి, కృతిక 1వ పాదం వాళ్ళు. భరణి వాళ్ళైతే marital లైఫ్లో, అశ్విని వాళ్ళైతే కెరీర్లో, కృతిక వాళ్ళైతే కోపంలో, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 3వ స్థానంలో గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి ఉగాది వరకు గురువు అనేటువంటి ఆయన వక్రగతి కూడా వర్తిస్తుంది కాబట్టి ఎంతో కొంత మనీ, ధనలాభం కలుగుతుంది. ఉగాది తరువాత కంప్లీట్గా రుజుమార్గంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ ధనలాభం అనేటువంటిది అంత గొప్పగా ఉండదు. అయితే ఇక్కడ గురుబలం పెద్దగా లేకపోయినా లాభస్థానాన్ని మనం బాగా గమనించండి. లాభస్థానం అంటే కుంభరాశి అవుతుంది మేషానికి. సో లాభస్థానంలో ఎవరున్నారండి? రాహు ఉన్నారు. రాహు దీర్ఘ సంచారిత గ్రహం, ఆల్రెడీ అనుకూలిస్తున్నారు. రెండవది రవి ఎంటర్ అయ్యారు. ఎప్పుడండి? ఫిబ్రవరి 13వ తారీఖున రవి ఎంటర్ అయ్యారు. దశమ ఏకాదశంలో రవి అనుగ్రహిస్తారు. సో దీనివల్ల ఏంటి? కెరీర్లో గ్రోత్ ఇవ్వడం, సంతాన విషయంలో గ్రోత్ ఇవ్వడం, పంచమాధిపతి కదండి, సంతాన విషయంలో గుర్తిస్తారు, ప్రేమ విషయంలో అభివృద్ధిస్తారు. మాకు ఈ పని అవ్వడం లేదండి, ఎప్పటి నుంచో ఈ పని పూర్తి అవ్వాలనుకుంటున్నాం, ఖచ్చితంగా పని పూర్తవుతుంది. మాకు ఉద్యోగం లేదండి, ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నాం, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, లాభం కదండి. దశమంలో ఉంటే ఉద్యోగం వస్తుంది, లాభంలో ఉంటే ప్రమోషన్ వస్తుంది. సో ప్రమోషన్ అనుకున్న వాళ్ళకి ప్రమోషన్ రావడము, పేరు ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతులు రావడం కానీ, లేకపోతే మంచి ఆరోగ్యం ఉండడం కానీ, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్, పంచమాధిపత్యం, హైయర్ ఎడ్యుకేషన్, ఏదైనా ఉన్నత చదువులు చదువుకోవాలి, ఇలాంటివన్నీ కూడా అనుగ్రహించడం కానీ, మేము ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నామండి, అది కావాలి ఇది కావాలి, ఇలాంటివన్నీ కూడా అనుగ్రహించడం కానీ, మా ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, అలాంటివన్నీ కూడా 13 తర్వాత నుంచి మళ్ళీ వచ్చే మార్చి 13 దాకా బాగుంటాయి. ఫాదర్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గుతాయి.
అయితే తర్వాత రాహు ఆయనతో పాటుగా కుజుడు ఎంటర్ అయ్యారండి. అదే లాభంలో బుధ శుక్రుడు ఉన్నారు. శుక్రుడు అనుగ్రహించరు కానీ బుధుడు బాగుంటారు. దీనివల్ల వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు అక్కడికి కుజుడు ఎంటర్ అయ్యారు. ఈ కుజుడు వల్ల ఏం జరుగుతుంది? కుజుడు ఎవరండి? 1st and 8th లార్డ్ మేషరాశి వాళ్ళకి మంచి ఆరోగ్యము అనేటువంటిది కనబడుతుంది. ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. రెండవది ధనలాభం అండి. అంటే ఇంతకు ముందు మీద డబ్బులు ఏదైనా రావడం, విపరీతంగా మనీ ఫ్లో, క్యాష్ ఫ్లో అనేటువంటిది చూడడం కానీ, మంచి ఆనందంగా గడిపేటువంటి క్షణాలు అనుభూతి చేయడం కానీ, వస్త్రలాభము, ధనలాభము తప్పకుండా చూస్తారు. ఏ పని పట్టుకుంటే ఆ పనిలో దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి అనుగ్రహం ఈ కుజుడే ఖచ్చితంగా ఇస్తారండి. ధైర్యము, సాహసము, ఆరోగ్య వృద్ధి. ఆరోగ్య వృద్ధి అనే పదాన్ని ఎప్పుడు వాడతామండి? మనకు ఆరోగ్య సమస్య ఉంది, 10 సంవత్సరాల నుంచి ఉంది. 10 సంవత్సరాల నుంచి మనం దానికోసం టేక్ కేర్ చేయట్లేదు. సడన్గా ఇప్పుడు నేను మారాలి, నాకు ఇలా అది ఆరోగ్య సమస్యను నేను తగ్గించుకోవాలి, డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, పడుకోవాలి, శుభ్రంగా నేను ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, మనలో పుట్టే ఒక రియలైజేషన్ ఉంటుంది చూసారా, దాన్ని ఆరోగ్య వృద్ధి అంటాం. అంటే మనలోనే తెలియకుండా నేను ఇలా చెయ్యాలి, నేను ఇలా ఉండాలి, ఆ రియలైజేషన్ వాళ్ళకి వాళ్ళు బౌండరీస్ పెట్టుకుని పనిచేయడం అనమాట. అది తప్పకుండా ఇక్కడి నుంచి 38 రోజుల్లో వీళ్ళు గమనిస్తారు. ఇష్ట వస్తు ప్రాప్తి. మాకు ఈ వస్తువులు కావాలండి, మేము ఇంట్లో ఈ చెక్క బీరువా కొనుక్కోవాలనుకుంటున్నాం ఎప్పటి నుంచో. కుజుడు అంటే చెక్క కాబట్టి అలా చెప్తున్నానండి. మేము ఇంట్లో ఇలా పలానా వస్తువులు ఏదో కొనుక్కోవాలనుకుంటున్నాం, మేము ఇంట్లో ఏదో పెద్దది కావాలనుకుంటున్నాం, ఇలాంటి వస్తువులు. లేకపోతే వాహనాలు కూడా, కుజుడు వాహనకారు కూడా అండి. మాకు ఇంట్లో కారు కావాలి, బంగారం కావాలి, లేకపోతే బండి కావాలి, మేము ఏదైనా స్థలం కొనాలనుకుంటున్నాం, అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, మాకున్న లోన్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలనుకుంటున్నాం. ఇలాంటివన్నీ కూడా ఈ 38 రోజుల్లో తప్పకుండా జరుగుతాయి. ఇంక్లూడింగ్ భూలాభము. శాస్త్రం చెప్పిందండి, భూలాభం మేషరాశి వాళ్ళకి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వాళ్ళకి కలుగుతుంది. ఎంతో కొంత ఏదో ఒకటి. కానీ ఇక్కడ ఎంత భూలాభం కలుగుతుంది అని చెప్పినా సరే మాకు భూమి రాలేదండి అని కంప్లైంట్ చేయొద్దండి. మీ పర్సనల్ చార్ట్లో అది అనుగ్రహించాలి. బికాజ్ ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి గోచారం అంతా కూడా 30 to 35% మాత్రమే మీ మీద ప్రభావితం అవుతుంది. అక్కడ కనుక నిజంగా ఏ కుజుడు అంతర్దశో నడిచి అది మీకు చాలా యోగదాయకంగా ఉండి 4th and 9th లార్డు ఎవరై ఉంటే అద్భుతంగా భూలాభం అనేటువంటిది కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చెప్పక్కర్లేదండి, జాక్పాట్ కొట్టినట్టుగా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమోషన్లు కానీ, ప్రాజెక్టులు కానీ ఏదైనా ఓకే అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. సో మేజర్లీ చెప్పాలి అంటే మేషరాశి వాళ్ళకి 38 days కూడా అద్భుతమైనటువంటి రాజయోగం ఉందండి. మళ్ళీ 38 రోజులు దాటింది అంటే మళ్ళీ జూన్ 1వ తారీఖు దాకా పెద్దగా ఉండదు. సో బాగా గ్రహించండి, ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టండి, ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళండి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. రిస్క్ తీసుకుంటేనే జీవితంలో సాధించగలరు అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి. బికాజ్ కుజుడు ఇండికేట్స్ రిస్క్. చాలా జాగ్రత్త. ఎనీవేస్ ఓవరాల్గా మనం చూసుకుంటే మేషరాశి వాళ్ళకి రాజయోగం ఉంది అనొచ్చు ఈ 38 days. అండ్ వీళ్ళు ఏదన్నా ఒక పని ట్రై చేయాలి అన్నా, వ్యాపారం పెట్టాలి అన్నా కూడా బాగుంటుందా ఉమ్మగారు? ఉద్యోగ విషయాల్లో అయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. వ్యాపారం మళ్ళీ వేరు. సప్తమాధిపతి శుక్రుడు బాగుండాలి. శుక్రుడు బాగాలేదు కాబట్టి ఉద్యోగ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, కుజగ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి బాగుంది, కొన్ని రాశుల వారికి బాగాలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ కుజగ్రహ సంచారం వల్ల ఎఫెక్ట్ అవుతున్నాము అంటే వాళ్ళకి ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంట? తప్పకుండా అమ్మా. ఈ కుజుడు అనేటువంటి ఆయనే కాదండి, నవగ్రహాల యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది ప్రతి రాశి మీద భిన్నమైన ప్రభావాలు చూపిస్తూ ఉంటుందన్నమాట. అలాగనే ఈ కుజుడు కూడా ఆరోగ్య సమస్యలకి, అప్పుల బాధలకి, ఉద్యోగాల్లో చికాకులకి అన్నిటికీ కూడా కారణమవుతూ ఉంటారు. కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ఇస్తూ ఉంటారు. అయితే రాజయోగం ఉన్నటువంటి వాళ్ళకి మాకు కనబడలేదని చాలామంది అంటూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే పర్సనల్ చార్ట్ అండి. వ్యక్తిగత జాతకంలో ఎప్పుడైతే ఈ గోచారంలో బాగున్నా అక్కడ బాగాలేకపోతే, గోచారంలో చాలా ఇబ్బందిగా ఉన్నా అక్కడ బాగుంటే, దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి తత్వం అక్కడ ఉంటుంది. కాబట్టి ఎక్కడో అక్కడ మిమ్మల్ని కాపాడుతుంది. అక్కడ కూడా బాగాలేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, లేకపోతే మీ క్షుణ్ణంగా ఒక డీటెయిల్డ్ నాలెడ్జ్ కావాలి అనుకున్నా, పర్సనల్ చార్ట్ ద్వారా కూడా ముందుకు వెళ్ళగలిగితే రెమెడీస్ విషయంలోనైనా చాలా బాగుంటుందమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే తప్పకుండా అండి, మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.